నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద బాంబే పేల్చారు. పుడుతూనే డాలర్ డ్రీమ్స్ కంటున్న విదేశీయులపై అది పిడుగుపాటే కానుంది. H1B వీసాల దరఖాస్తు రుసుమును ఒకేసారి $1,00,000 పెంచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీని ప్రభావం టెక్ కంపెనీలపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి భారత్ నుంచి ఉద్యోగాల కోసం అమెరికా వలస వచ్చే యువతపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుంది. వేలం వెర్రిగా అమెరికా వెళ్లిపోవాలి అన్న దృక్పథాన్ని భారతీయ యువత కూడా వదులుకోవాలి అంటున్నారు మేధావులు. వీసా రుసుము భారీగా పెంచడంతో ఒక రకమైన సంక్షోభం అయితే నెలకొంటుందని చెప్పాలి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. H1B వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు సంపాదించాలి అనుకునే వారిపై పిడుగు పడేశారు డొనాల్డ్ ట్రంప్. వీసా ఛార్జీని ఒకేసారి 6 లక్షల నుండి 88 లక్షల రూపాయలకు పెంచారు. అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోతున్నారని ఎన్నికల సమయంలోనే ఆరోపించిన ట్రంప్ దానికి అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమెరికా యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుంది అని ఆయన భావిస్తున్నారు. అమెరికా నుండి జారీ అయ్యే H1B వీసాల్లో 71% వీసాలు భారతీయులే దక్కించుకుంటున్నారు. సో ఈ నిర్ణయం భారతీయులకు కోలుకోలేని షాకే. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎన్నికల ప్రచారంలోనే ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ఉండాలని అప్పట్లోనే ఆయన అన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికన్ల ఉద్యోగాలు తన్నుకుపోయే విదేశీయులకు అడ్డుకట్ట వేస్తానని కూడా అన్నారు ఆయన. ఇప్పుడు తానిచ్చిన మాటనే ఆయన నిలబెట్టుకున్నారు. H1B వీసాల ఛార్జీని $1,00,000 చేస్తూ రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఇందులో కంపెనీలను ఉద్దేశిస్తూ మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వదలుచుకుంటే అమెరికాలో గొప్ప గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వండి అని సూచించారు. మన ఉద్యోగాలు కొల్లగొడుతోన్న విదేశీయులను ఇక్కడకు తీసుకురాకండి అని ఆదేశించారు. ఇంతవరకు ఈ ఛార్జ్ మన కరెన్సీలో 6 లక్షల రూపాయలు ఉండేది. తాజా పెంపుతో ఇది కాస్త ఇంచుమించు 88 లక్షల రూపాయలకు చేరినట్లయింది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి అమెరికా కంపెనీలు విదేశీయులను రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. H1B వీసాల సంఖ్య ఖచ్చితంగా తగ్గిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలో ఎవరైనా ఉద్యోగానికి రావాలంటే వారు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అత్యంత విలువైన వ్యక్తి ఉండాలన్నదే తమ పాలసీ అంటున్నారు వారు. అత్యంత నైపుణ్యం కలిగిన వారు మాత్రమే మా దేశానికి రావాలని మేం కోరుకుంటున్నామని ట్రంప్ మీడియాకు వివరించారు. H1B వీసా అనేది 35 ఏళ్ల క్రితం మొదలైంది. ఇతర దేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాలో పనిచేయించుకోవడం కోసం 1990లో H1B వీసాను అప్పటి అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చింది. అత్యంత నాణ్యమైన స్టెమ్ కోర్సు చేసిన మెడికల్ లాంటి నిపుణుల కోసం ఈ వీసాను తీసుకొచ్చారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఈ వీసాలను జారీ చేస్తాయి. కీలక రంగాల్లో విదేశీ నిపుణులను తీసుకువచ్చేందుకు కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఏటా 65,000 H1B వీసాలు జారీ చేస్తోంది. అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న వారికి మరో 20,000 H1B వీసాలు అందుబాటులో ఉంటాయి. వీటిని లాటరీ పద్ధతిలో ఇస్తారు. ఈ లాటరీలో పాల్గొనేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వీసాలు పొందుతోన్న వారిలో 71% మంది భారతీయులే కావడం గమనార్హం. ఇంతవరకు ఈ రుసుము 6 లక్షల రూపాయలు ఉండేది. దాన్ని కంపెనీలే భరించి ఉద్యోగులను ఎంగేజ్ చేసుకునేవి. రుసుము తక్కువ కాబట్టే ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు వేలాది దరఖాస్తులు సమర్పించి వీసాలు తీసుకునేవి. వాటితో అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇంచుమించుగా విదేశీ ఇంజనీర్లతో నిండిపోతున్నాయి. ఇదే ట్రంప్కు మంటగా ఉంది. అమెరికా వైపు నుంచి ఆలోచిస్తే అక్కడి ప్రభుత్వ ఆలోచనను తప్పుబట్టడానికి కూడా లేదు. ఎందుకంటే తమ దేశ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వంపైనే ఉంటుంది. అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. అందులో ఆశ్చర్యపోవలసింది కానీ అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది కానీ ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటోన్న కంపెనీలు అమెరికా యువతను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాయని ట్రంప్ కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాల్సిందేనని కూడా ఆయన పదే పదే అంటూనే వచ్చారు. ఇంతకాలం చెబుతున్నదే ఇప్పుడు ఆయన చేసి చూపించారు. కాకపోతే ఒకేసారి $1,00,000 పెంచేసరికి ఊహించని షాక్తో కంపెనీలు, ఔత్సాహిక భారతీయులు గగ్గోలు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు H1B వీసా ఫీజు 6 లక్షల రూపాయల లోపే ఉండేది.
అందుకే ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. దీనివల్ల అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఈ మొత్తం 88 లక్షలకు పెంచేశారు. ప్రతిసారి రెన్యువల్ సమయంలో $1,00,000 కట్టాల్సిందే. ఇది కంపెనీలకు, అక్కడి ఉద్యోగాల కోసం వేలంవెర్రీగా పరుగులు తీస్తోన్న భారతీయులకు కూడా గొడ్డలి పెట్టే అని చెప్పాలి. ఈ వీసాల ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 2/3 సాఫ్ట్వేర్ రంగంలోనివే కావడం విశేషం. ఇంజనీర్లు, అధ్యాపకులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను కూడా H-1B వీసాల ద్వారానే నియమించుకుంటున్నారు. ఈ వీసాల్లో భారత్ 71% వీసాలను పొందుతోండగా రెండో స్థానంలో ఉన్న చైనా 11.7% వీసాలను పొందుతోంది. మిగతా 17.3% వీసాలను వివిధ ప్రపంచ దేశాలు పంచుకుంటున్నాయి. రష్యా నుండి చమురు కొంటున్నామని భారత్పై గుర్రుగా ఉన్న ట్రంప్ ఇప్పటికే టారిఫ్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా అన్నట్లు వీసా బాంబు పేల్చారు. ఎన్నికల సమయంలో ట్రంప్ 2 వర్గాలపై బాగా ఆధారపడ్డారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని పదే పదే వినిపించారు ట్రంప్. దానర్థం మేక్ అమెరికా వైట్ అగైన్ అని మేధావులు చమత్కరిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికాలోని వైట్స్కే దక్కాలన్నది ఆయన ఆలోచన. ఈ సెంటిమెంట్ తోనే గత ఎన్నికల్లో అమెరికన్ యూత్ ట్రంప్కు భారీ మెజారిటీ కట్టబెట్టింది. సో ఆ ఓటు బ్యాంకుకు న్యాయం చెయ్యాలంటే తానిచ్చిన నినాదాన్ని నిజం చెయ్యాల్సిన బాధ్యత ట్రంప్పై పడింది. ఇక తాజా నిర్ణయంతో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోనున్న వివిధ రకాల కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు సంక్షోభంలో పడ్డట్టయింది. గత ఎన్నికల్లో ఈ వ్యాపార కోటరీ కూడా ట్రంప్కు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చి ఎన్నికల ఖర్చుకు సహకరించాయి. ఇప్పుడా కంపెనీలకు షాక్ ఇచ్చారు ట్రంప్. మరి ఆర్థికంగా తనకు అండనిచ్చిన కంపెనీల వైపు ఉండాలా, తనకు ఓటేసి గెలిపించిన అమెరికన్ల వైపు ఉండాలా అన్నది తేల్చుకోవాల్సింది ట్రంపే. ఇప్పుడు ఈ వీసా ఛార్జీ పెంపును ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమల్లోకి తెస్తున్నారు ట్రంప్. దీనిపై న్యాయస్థానంలో సవాల్ చేస్తే కోర్టు ఇచ్చే తీర్పుపై దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే అంతవరకు దీని ప్రభావం మాత్రం ఇటు కంపెనీలపైన, అటు భారత్, చైనాలపైన ఉంటుంది. ఎక్కువగా సతమతమయ్యేది మాత్రం నిస్సందేహంగా భారతదేశమే అన్నది వాస్తవం. తాంబూలాలిచ్చేశాం, ఇక తన్నుకు చావండన్నట్లు ఆర్డర్ ఇచ్చేశాం, ఇక మీ చావు మీరు చావండని ట్రంప్ చాలా కూల్గా చిరునవ్వుతోనే బాంబు పేల్చేశారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వీసా ఛార్జీ పెంపు నిర్ణయం అమెరికాలోని కంపెనీలతో పాటు కన్సల్టెన్సీలపైన తీవ్రంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. భారతీయ యువతపై మాత్రం మరింత తీవ్రమైన ప్రభావం ఉంటుందని అంటున్నారు. భారత్ను తన దారికి తెచ్చుకోవడానికే ట్రంప్ ఇంత భారీగా ఛార్జీ పెంచారా, లేక అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలను తన్నుకుపోతున్న విదేశీయులకు చెక్ పెట్టడానికే పెంచారా అన్నది అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. H-1B వీసా వార్షిక ఫీజును $1,00,000కు పెంచడంతో టెక్ కంపెనీల్లో కల్లోలం మొదలైంది. విదేశీ నిపుణులను అమెరికా ఉద్యోగాల్లో చేర్పించే కన్సల్టెన్సీలు సైతం కంగారు పడే పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత నైపుణ్యం ఉన్న వారి కోసం తీసుకువచ్చిన H-1B వీసాను ఒక విధంగా చాలా మంది దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్న కంపెనీలు రిజిస్టర్ చేసుకుని H-1B వీసాలను సంపాదించే కంపెనీలు వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునేవి. ఇప్పుడు వీసా ఛార్జ్ పెరగడంతో ఇటువంటి కంపెనీలు మూతపడ్డం ఖాయం. అదేవిధంగా తక్కువ వేతనాలకు భారతీయులను రిక్రూట్ చేసుకుంటూ పనులు కానిచ్చేస్తోన్న కంపెనీలు ఏటా $1,00,000 వారిపై ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండవు. దాని ప్రభావంతో ఈ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఖాయమంటున్నారు. అమెరికా ప్రభుత్వం కూడా అదే అంచనాతో ఉంది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో టెక్నాలజీ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. వివిధ దేశాల్లో H-1, H-4 వీసాలపై ఉద్యోగాలు చేస్తోన్న తమ సిబ్బందిని 24 గంటల్లోగా అమెరికా రావాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగాలకు ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నల్ ఈమెయిల్ ద్వారా ఈ అడ్వైజరీని పంపారు. ఇక అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తోన్న వారు 2 వారాల పాటు అమెరికా వీడి వెళ్లొద్దని జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ తమ ఉద్యోగులకు అడ్వైజరీ ఇచ్చింది. అమెజాన్, జేపీ మోర్గాన్ తదితర సంస్థలు కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నాయి. వీసా ఛార్జ్ పెంపు నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. సో సెప్టెంబర్ 21 నుంచి అమెరికాలో ఉద్యోగాలకు వీసాకు దరఖాస్తు చేసుకునేవారు $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. భారత్కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీలు H-1B వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు వీసా రుసుము అమాంతం పెరగడంతో ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్,
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టుల్లో నియమించుకోవడానికి H-1B వీసాలను వినియోగిస్తున్నాయి. అటు అమెరికా కంపెనీలకు సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే నిపుణులైన ఉద్యోగులు దొరకడం ఒక ఎత్తు అయితే వారు తక్కువ వేతనాలకు దొరకడం మరో ఎత్తు. ఈ రెండూ కూడా భారతీయ యువత రూపంలో వారికి దొరుకుతోంది. ఇప్పుడు వీసా ఛార్జీ పెరగడంతో భారతీయులను ఈ కంపెనీలు ఎంగేజ్ చేసుకునే పరిస్థితులు ఉండవు. వీరి స్థానంలో స్థానికంగా ఉండే అమెరికా యువతను నియమించుకోవాలి. అయితే అమెరికా యూత్ భారతీయుల తరహాలో తక్కువ వేతనాలకు రారు. దీని ప్రభావం అమెరికా కంపెనీల మనుగడపైన తీవ్రంగానే ఉంటుందంటున్నారు మేధావులు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అందించిన తాజా సమాచారం మేరకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జారీ చేసిన వీసాల్లో అత్యధిక వీసాలను అమెజాన్ కంపెనీ దక్కించుకుంది. రెండో స్థానంలో భారత్కు చెందిన TCS ఉంది. తరువాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రలు ఉన్నాయి. అమెజాన్ అత్యధికంగా 10,044 వీసాలు పొందితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5,505 వీసాలను, మైక్రోసాఫ్ట్ కంపెనీ 5,189 వీసాలను, మెటా ప్లాట్ఫామ్ 5,123 వీసాలను పొందాయి. 6 లక్షలు ఉన్న వీసా ఛార్జీని 7 లక్షలకో 8 లక్షలకో పెంచితే అది పెద్ద విషయం కాదు. కానీ 6 లక్షల ఛార్జీని ఒకేసారి 88 లక్షలకు పెంచడం అంటే అసాధారణమనే చెప్పాలి. ఈ H-1B వీసా కూడా వివిధ కారణాల వల్ల 3 లక్షలు ఉన్నది 4 లక్షలు కావచ్చు, 4 లక్షలు ఉంటే 6 లక్షలు కావచ్చు. కానీ ఈ 5 లక్షలు ఎక్కడ, 86 లక్షలు ఎక్కడ? సంవత్సరానికి 86 లక్షలు ఒక స్టూడెంట్ H-1B వీసా, ఒక నిరుద్యోగి H-1B వీసా కోసం ఫీజు చెల్లింపు చేయాలంటే అతని సంపాదన ఎంత అయి ఉండాలి? ఈ $1,00,000 ఇక్కడ చెల్లించి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే $1,00,000 వచ్చేటటువంటి ఉద్యోగం చాలా పెద్ద స్థాయి ఉద్యోగం. ఈ H-1B వీసాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఒక 60 నుంచి 70 వేల డాలర్లు మాత్రమే వస్తుంది సంవత్సరానికి. అది కూడా గ్రాస్. దాంట్లో 30% ట్యాక్స్ ఇవన్నీ పోను, చేతికొచ్చేది ఒక $40,000 to $50,000. దిస్ ఈజ్ బిజినెస్ అగైన్. ఇప్పుడు ఒక నిరుద్యోగి అంత డబ్బు కట్టి అక్కడ పోయి ఉద్యోగం చేయాలంటే ఏమవుతుంది? ఈ నిర్ణయంతో ప్రముఖ కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గించే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ట్రంప్ నిర్ణయాన్ని ఒకప్పటి ట్రంప్ జాన్ జిగిరి దోస్త్ ఇలాన్ మస్క్ తప్పుబట్టారు. ఇది చాలా తప్పుడు నిర్ణయమన్నారు మస్క్. చిన్న చిన్న టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు మూతపడే ప్రమాదం ఉందంటున్నారు ఐటీ రంగ నిపుణులు. భారీ వీసా ఛార్జీ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రేసులో చైనా కన్నా అమెరికా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత్, చైనాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ నిర్ణయం అమెరికా టెక్నాలజీ రంగానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు. మిత్ర దేశాలుగా ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ద్వైపాక్షిక చర్చలు జరుపుకోవాలి. అంతేకాని ట్రంప్ మాదిరిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. మన మిత్రులతో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో, అది అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా తీసుకునేటప్పుడు ఇద్దరికి సమానంగా మంచి జరిగేటట్టు తీసుకోవడమే విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. ఈ విన్ విన్ సిచ్యువేషన్ జరగాలంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజర్, డిప్లొమాటిక్ ప్రొసీజర్స్, బైలాటరల్ డిస్కషన్స్ అనేటివి జరగాలి. దాని ద్వారా వాళ్ళు డొమెస్టిక్ లెవెల్లో డిస్కషన్స్ చేసిన తర్వాతనే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అనేది ఒక పద్ధతి. సో ఇవన్నీ వదిలేసి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, అతని మస్తిష్కంలో అర్ధరాత్రి ఏ ఆలోచన వస్తే తెల్లవారేటప్పటికీ అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా తయారైపోయి దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టే స్థాయికి వచ్చేసారు. అలాంటి నిర్ణయాల్లో ఒకటే H-1B వీసా కావాలంటే దాని ఫీజును $1,00,000 పెంచడం అనేది ఇప్పుడు ప్రస్తుత చర్చనీయాంశం. గత ఎన్నికల్లో ట్రంప్కు మిలియన్ల డాలర్ల విరాళాలు ఇచ్చిన టెక్ కంపెనీలు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం టెక్ కంపెనీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదని ముందు కాళ్లకు బంధం వేశారు. కొద్ది వారాల క్రితం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గోల్డ్ కార్డు వీసా అంటూ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు ట్రంప్. యుఎస్ వెళ్లాలనుకునేవారు $10 లక్షలు కట్టి ఈ గోల్డ్ కార్డు వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసమైతే $20 లక్షలు కట్టాలి.
ఈ వీసా గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ తో సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కష్టాలుండవు. దీంతో వర్క్ ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ గోల్డ్ కార్డ్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో అమెరికాలో కొన్ని రకాల పన్నులు తగ్గించడానికి వెచ్చించాలని నిర్ణయించారు. ఇప్పుడు H1B వీసాల ఛార్జీని అమాంతం పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచుకోవడం ఒక ఐడియా అయితే, విదేశీ ఉద్యోగులకు చెక్ చెప్పడం మరో ఐడియా అంటున్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న వీసా ఛార్జీ పెంపు నిర్ణయం అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నారు అని అర్థం చేసుకోవాలంటున్నారు మేధావులు. ఏ ప్రభుత్వమైనా తమ దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే చేశారు. అందులో తప్పేముంది అంటున్నారు వారు. ఈ నిర్ణయాన్ని భారత యువత సంక్షోభంగా భావించకుండా అంది వచ్చిన అవకాశంగా మలుచుకోవాలి అంటున్నారు. తెల్లారి లేస్తే అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలి అన్న వేలం వెర్రి కూడా కరెక్ట్ కాదు అంటున్నారు వారు. H1B వీసా ఛార్జీల పెంపుదల నిర్ణయం భారత్పై ఖచ్చితంగా కొంత ప్రభావం చూపుతుందంటున్నారు మేధావులు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కొంతకాలం పాటు ఇబ్బందులు ఎదురైనా భారతీయులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటున్నారు. అమెరికాలో ఉంటూ భారతీయులను వీసాల ద్వారా తీసుకురావడానికి భారీ వ్యయం భరించే కంటే భారత్లోనే తమ కార్యాలయాలు తెరిచి పనులు చేయించుకోవడానికి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు ఐటీ రంగ విశ్లేషకులు గీతానంద్. అసలు భారతదేశంలో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూస్తే డెఫినెట్గా యూఎస్ వెళ్ళే వాళ్ళ మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అయితే కంపెనీస్కి ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే పని చేయాల్సిన అవసరం లేదు. ఐటీ అంటే ఇండియాలో మనకి ఆఫ్షోర్ సెంటర్స్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇప్పుడు కంపెనీలు ఆలోచించేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చూసినట్లయితే ఇండియాలో ఇంకొకటో రెండో సెంటర్స్ పెంచుకునింది అనుకోండి, ఇక్కడి నుంచే వాళ్ళ ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకోవచ్చు. ఈ ఆల్మోస్ట్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత గ్లోబల్గా ఎక్కడుండైనా సరే వర్క్ చేసినటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఈ H1B మీద మనకు ఆన్ సైట్ తీసుకెళ్ళడం కంటే ఆఫ్ షోర్లోనే ఉంచి ఆఫ్ సైట్లోనే వర్క్ చేయించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొంతవరకు కూడా కంపెనీల మీద డెఫినెట్గా ప్రభావం అయితే ఉంటుంది కొద్ది రోజుల పాటు. దానికి తాత్కాలికంగా మరొక సొల్యూషన్ ఆలోచించేంత వరకు కంపెనీల్లో కొంత ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రంప్ నిర్ణయం భారతీయ యువత, అమెరికా కంపెనీల కన్నా కూడా అమెరికాలోని యూనివర్సిటీలపై చాలా తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి. భారతదేశం నుంచి పోయేటటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఏ విద్యార్థి వెళ్ళడానికి ఇష్టపడడు. విద్యార్థిగా అమెరికాకు వెళ్ళకపోతే ఉద్యోగానికి అక్కడికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా నష్టపోయేది ఎవరు? అమెరికాకు వెళ్ళాలనే ఆలోచన ఆల్రెడీ 50% కంటే కూడా తగ్గిపోయినారు ఇండియన్ స్టూడెంట్స్ ఎన్రోలింగ్ ఇన్ అమెరికన్ యూనివర్సిటీస్. ఈ H1B వీసా కండిషన్స్తో ఏ స్థాయికి దిగజారిపోతుందో తెలియదు. ఈ స్థాయికి దిగజారిపోతే అమెరికాలో ఉన్నటువంటి మెజారిటీ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీ, అంతర్జాతీయ విద్యార్థులపైన ఆధారపడినటువంటి చాలా పెద్ద యూనివర్సిటీసు దెబ్బతినే అవకాశం ఉన్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కరోనా టైంలో ఎవ్వరూ వెళ్ళకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా కరోనా తగ్గిపోయి ఈ ప్రోటోకాల్స్ అన్ని తీసేసిన తర్వాత విచ్చలవిడిగా అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అదన్నమాట దాని ఇంపాక్ట్. అసలు ముందుగా భారతీయుల మైండ్ సెట్ మారాలంటున్నారు మేధావులు. పిల్లల్ని నర్సరీలో వేసేటప్పుడు వారిని నువ్వు పెద్దయ్యాక అమెరికా వెళ్లిపోవాలన్నట్లు బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారు. ఉన్నత చదువైనా మంచి ఉద్యోగమైనా అమెరికాయే అన్నట్లు భావిస్తారు. అందుకే యాంత్రికంగా ఏదో ఒక ఇంజనీర్ కోర్సు పూర్తి చేసి అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ ట్రెండ్ వేలం వెర్రిగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని నిపుణులు అంటున్నారు. H1B వీసాలపై ఉద్యోగాల్లో చేరే వారికి అమెరికా కంపెనీలు $60,000 నుండి $70,000 వార్షిక వేతనం చెల్లిస్తున్నాయి. వీసాకే ఏటా $1,00,000 ఖర్చు చేయాల్సి వస్తే ఆ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతాయి. అలాంటి పరిస్థితులే వస్తే ఆ కంపెనీలు తక్కువ వేతనాలకు ఉద్యోగులు ఎక్కడ దొరుకుతారో అక్కడికి షిఫ్ట్ అవ్వడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒకటి మాత్రం నిజం, ట్రంప్ నిర్ణయం తాత్కాలికంగా భారత్కు సంక్షోభాన్ని కలిగించేదే. అయితే ఈ సంక్షోభాన్నే భారత్ ఒక అవకాశంగా మలుచుకుని మన దేశాన్ని మనమే నిర్మించుకునేలా యువతను నడిపించుకోవాలంటున్నారు మేధావులు. కొద్ది రోజుల క్రితం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఇదే అన్నారు. నిపుణులైన భారతీయ యువత అమెరికా నిర్మాణంలో శ్రమిస్తూ భారత్ను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. భారతీయ యువత భారత నిర్మాణానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇందులో ఖచ్చితంగా వాస్తవం ఉందంటున్నారు నిపుణులు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.